నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కట్నం కోసం దిగజారి ఆడపిల్ల తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టిన ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎలాంటి శిక్ష పడింది. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్లి చీరలో అందంగా మేకప్ చేసుకొని స్వప్న అద్దం ముందు తన వైపే చూసుకుంటూ కూర్చుంది. తను చాలా అందంగా ఉంది. తనకి మేకప్ చేసిన బ్యూటీషియన్ కూడా చాలా బాగా మేకప్ చేసింది. అయినా సరే స్వప్న ముఖంలో చిరునవ్వు లేకపోవడం వల్ల తన ముఖం ఇంకా పాలిపోయినట్టు కనిపిస్తోంది. తన పెళ్లి చీరలో ఉన్న కళ స్వప్న ముఖంలో లేదు. ఎందుకంటే తను ఈ పెళ్లి విషయంలో సంతోషంగా లేదు. ఏ భావము లేకుండా అద్దంలో తన ముఖం చూసుకుంది. రాబోయే జీవితానికి సంబంధించి చాలా ఆలోచనలు తన మనసులో తిరుగుతున్నాయి. తన జీవితం గురించి తను ఎన్ని కలలు కందో ఆ దేవుడికే తెలియాలి. కానీ ఇప్పుడు తను కలలో కూడా ఊహించిన విషయం జరుగుతుంది. బయట ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్న శబ్దం స్వప్నకి వినిపిస్తోంది. వాళ్ళల్లో ఒక ఆవిడ, మా అక్క కూతురు సిల్వర్ స్పూన్తో పుట్టింది. తను స్వయంగా ఒక లాయరు. ఆ వరుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు. మంచి జోడీ కదా. మా బావగారు ఎంతైనా డాక్టర్ కదా. కూతురికి గొప్ప సంబంధమే తీసుకొచ్చారు అనగానే మరొక మహిళ, ఆ పెళ్లి కొడుకు 50 లక్షల కట్నం తీసుకుంటున్నాడటగా. మగపెళ్లి వాళ్ళు మోహన్ రావు గారి దగ్గర కట్నం డబ్బులు ముక్కు పిండి వసూలు చేస్తున్నారట. ఇలాంటి పరిస్థితులు ఎక్కడన్నా జరుగుతాయా? స్వయంగా కట్నానికి వ్యతిరేకంగా పోరాడే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇలా కట్నం కోసం వెంపర్లాడడం, దీన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయిలోనే ఏదో లోపం కనిపిస్తుంది అనగానే ఆ మొదటి మహిళ, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఆ అమ్మాయి చాలా మంచి లాయరు. తను చాలా అందంగా ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు తనకు నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ నిశ్చితార్థం జరిగిన 2 నెలల తర్వాత ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అనగానే ఆ రెండో అమ్మాయి, ఆ అమ్మాయిలోనే లోపం ఉండాలి. అందుకే ఆ మొదటి సంబంధం కూడా క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఊరి జమీందారులు. ఆ అబ్బాయి ముంబైలో ఉండేవాడు. అక్కడే చదువుకున్నాడు. చాలా అందమైన వాడు. తన పేరు కూడా రోహిత్ అనగానే మొదటి మహిళ, ఆ సంబంధాన్ని తెంచుకుంది రోహిత్ వాళ్ళు కాదు, అమ్మాయి వాళ్లే. ఏం జరిగిందంటే ఆ జమీందారు గారి తమ్ముడు మోసం చేసి ఆస్తంతా లాక్కొని వాళ్ళని రోడ్డు మీదకు తీసుకొచ్చేశాడు. ఇక అన్నీ పోగొట్టుకున్న ఆ కుటుంబంలోకి తన కూతురు వెళితే తన కూతురు భవిష్యత్తుకి సురక్షితం కాదని, ఎలాగైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న అబ్బాయే కావాలని ఆ మోహన్ రావు గారు భావించారు. మంచి పేరున్న వ్యక్తి కాబట్టి ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకున్న కొద్ది రోజుల్లోనే ఈ ఐఏఎస్ ఆఫీసర్ సంబంధాన్ని కన్ఫర్మ్ చేశారు. అయినా ఈ సంగతులన్నీ మనకెందుకులే కానీ భోజనం చేద్దాం పదండి అంటూ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళ మాటలు విన్న స్వప్న మాత్రం అయోమయ స్థితిలో ఉండిపోయింది. ఈ పెళ్లికి తను ఎలా సిద్ధపడిందో తనకి మాత్రమే తెలుసు. 2 నెలల్లోనే రోహిత్తో తనకి చాలా అనుబంధం ఏర్పడింది. దాన్ని ప్రేమ అని కూడా అనొచ్చు. అయినా తప్పులేదు. రోహిత్ వాళ్ళ బాబాయ్ మోసం గురించి తెలియగానే తను చాలా బాధపడింది. ఆ తర్వాత స్వప్న రోహిత్తో మాట్లాడలేకపోయింది. ఎందుకంటే ఆ వెంటనే తన తండ్రి ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసేయాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి మాటలు విన్న స్వప్న కాళ్ళ కింద నేల జారిపోయింది. తను తన తండ్రికి చాలా నచ్చజెప్పాలని చూసింది. చాలా వేడుకుంది. చేతులు జోడించి ప్రాధేయపడింది. కానీ మోహన్ రావు గారు అస్సలు చెల్లించలేదు. రోహిత్తో ఫోన్లో కూడా మాట్లాడకూడదని, అతన్ని కలవనే కూడదని ఆయన గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. ఎంత చెప్పినా రోహిత్ని కలవాలని చూస్తే నువ్వు నా శవాన్నే చూస్తావంటూ మోహన్ రావు గారు స్వప్నని బెదిరించారు. తన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నవాడిని విడిచిపెట్టి మరొకరితో తన జీవితాన్ని పంచుకోవడం అంటే స్వప్నకి చాలా కష్టమైన పనే. కానీ రక్త సంబంధం ప్రేమ బంధాన్ని మించిపోయింది. కానీ స్వప్నకి కట్నం విషయం గురించి ఇప్పటి వరకు అస్సలు తెలీదు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వప్నకి కట్నం తీసుకునే వాళ్ళైనా ఇచ్చే వాళ్ళైనా అస్సలు నచ్చదు. అలాంటప్పుడు తన తండ్రి ఈ విషయాన్ని తన దగ్గర ఎలా దాచిపెట్టాడో తనకు అర్థం కాలేదు. స్వప్నకి ఇప్పుడు చాలా కోపంగా ఉంది. వెంటనే స్వప్న తన తండ్రితో మాట్లాడాలని తండ్రి గదికి వెళ్ళింది.
అప్పుడే తనకి లోపల నుంచి మాటలు వినిపించడంతో తలుపు దగ్గరే ఆగిపోయింది. ఏం చెప్తున్నారు మీరు? ఇప్పటికిప్పుడు నేను ఎలా ఏర్పాటు చేయగలుగుతాను? ఇంత తక్కువ సమయంలో నాకు ఎలా వీలవుతుంది? మీరు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అన్న మాటలు వినిపించడంతో స్వప్న చిన్నగా డోరు తెరిచి చూసింది. తన తండ్రి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. తన తల్లి సోఫాలోనే కూర్చునుంది. ఆ పక్క మాట్లాడుతుంది స్వప్నకి కాబోయే మామగారు. ఆయన మోహన్ రావు గారితో, బావగారు, మీరు మనం మాట్లాడుకున్న డబ్బులు 30 లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన 20 లక్షలు ముహూర్తం సమయానికల్లా ఇచ్చేయాలి. మీ కూతురికి ఆ మాత్రం కూడా చేయలేరా అని అడగగానే మోహన్ రావు గారు, బావగారు, అర్థం చేసుకోండి, మేము 30 లక్షలు కట్నం, ఇంకా 10 తులాల బంగారం, అతిథులందరికీ మంచి మంచి బహుమతులు, ఇంకా అల్లుడికి కారు కూడా కొనిస్తున్నాం. ఇప్పుడు ఇంకా మీరు డబ్బులంటే మేమేం చేయాలి? నాకు స్వప్నతో పాటు ఇంకో కూతురు కూడా ఉంది. మా దగ్గరున్న డబ్బులన్నీ పెద్ద కూతురు పెళ్లి కోసమే ఖర్చు చేసేస్తే మా విద్య పెళ్లికి, చదువుకి మేము ఎలా మేనేజ్ చేసుకోవాలి అని బాధగా అడుగుతున్నారు మోహన్ రావు గారు. అయినా సరే ఆ పక్క నుంచి పెళ్లి కొడుకు తండ్రి ఫోన్ కట్ చేసేశాడు. ఈ మాటలన్నీ విన్న స్వప్న, నాన్న, ఇదంతా ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు కట్నంగా 30 లక్షలు ఇచ్చారా? ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచారు అంది. అక్కడ స్వప్నను చూసి తల్లిదండ్రులిద్దరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు మోహన్ రావు గారికి చాలా కోపం వచ్చింది. నీకు ఎన్నిసార్లు చెప్పాను రహస్యంగా వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటల్ని వినొద్దు అని. అనగానే స్వప్న, ఇంత పెద్ద విషయం జరిగింది, కానీ నేను ఒక్క ప్రశ్న కూడా అడగకూడదని మీరు అనుకుంటున్నారు. కట్నం అనే పదాన్ని మనం ఎంత ద్వేషిస్తామో మీకు తెలుసు. నా వాదనతో ఎంతోమంది ఆడపిల్లలకి నేను న్యాయం చేశాను. ఎంతమంది కట్నం కోసం దురాశపడే దురాశపరులకి శిక్ష పడేలా చేశాను. కానీ నా విషయంలో మీరు కట్నం ఇస్తుంటే నేను మౌనంగా ఉండాలా? లేదు లేదు, నా వల్ల అస్సలు జరగదు అంది. వెంటనే స్వప్న తల్లి సుజాత గారు, అమ్మా స్వప్న, నువ్వు ఈ ఇంటికి పెద్ద కూతురువి. ఈ రోజు నీ పెళ్లి జరగబోతుంది. నువ్వు ఈ పెళ్లి మీదే దృష్టి పెట్టు. మిగిలినవన్నీ మాకు వదిలేసాయి. ఇప్పుడు ఇక గొడవ చెయ్యొద్దు అనగానే స్వప్న, అమ్మా, నేను దీన్ని ఒప్పుకోను. మీరు నా మాటలను అర్థం చేసుకోండి అంటూ ఉండగానే స్వప్న తండ్రి మోహన్ రావు గారు, స్వప్న, నువ్వు వెంటనే నీ గదిలోకి వెళ్ళు అని పెద్ద గొంతుతో అరిచారు. నాన్న, ఒక్క విషయం గుర్తుంచుకోండి, మేము మీ కూతుర్లం. తప్పుల్ని సహించాం. తప్పుల్ని సహించడం మా రక్తంలోనే లేదు. కన్న తల్లిదండ్రుల్ని ఇబ్బందులు పాలు చేసి మా సొంత జీవితాన్ని ఏర్పాటు చేసుకునే అమ్మాయిల కోవలో మేము లేము. నేను నా తల్లిదండ్రుల సంతోషాన్ని కూడా కోరుకుంటున్నాను. మా కోసం ఇంత కష్టపడి మీరు బాధలు పడుతూ ఉంటే నేను ఎలా సహించగలను అనగానే మోహన్ రావు గారు, ఆడపిల్లలకి అంత కోపం పనికిరాదు. నువ్వు వెంటనే నీ గదిలోకి వెళ్ళు అని చెప్పగానే ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదని స్వప్న కోపంగా తన గదిలోకి వచ్చేసింది. విద్య కూడా తన వెనకాలే తన గదిలోకి వచ్చింది. స్వప్న విద్యలాగా మౌనంగా ఉండదు. కాబట్టి తన తల్లిదండ్రులు తనకి ఈ విషయం తెలియజేయలేదు. తనకు ఆ విషయం తెలియజేయకపోవడమే మంచిదని వాళ్ళు భావించారు. స్వప్నకి ఈ విషయాలన్నీ తెలిసినప్పుడు అంత కట్నం డిమాండ్ చేసే ఇంట్లో మీరు తనకు వివాహం ఎలా చేయాలనుకుంటున్నారు? పెళ్లి కొడుకు ప్రభుత్వ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనం వేరే ఏదైనా సంబంధం చూసుకుందాం. మన స్వప్నకి తను సరైన వాడేం కాదు అంటూ సుజాత గారు అన్నారు. స్వప్న తన గదిలోకి వెళ్ళి తన మంచం మీద కూర్చుంది. ఇలా మౌనంగా కూర్చోవడానికి వీల్లేదు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరు ఏం చేసినా నా కోసం నేను ఖచ్చితంగా నిలబడాలి. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను ఒక్కసారి తనని కలిసి మాట్లాడితే తను నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తను స్వయంగా ఒక ఐఏఎస్ అధికారి. తనకు స్వయంగా ఈ కట్నం గురించి ఏమీ తెలియకపోవచ్చు అనుకుంటూ స్వప్న రఘుకి ఫోన్ చేసింది. కానీ అతను ఫోన్ ఎత్తలేదు. స్వప్న పదే పదే ప్రయత్నిస్తూనే ఉంది. కానీ అతను ఫోన్ ఎత్తలేదు. ఇది తనకు కొత్త ఏమీ కాదు. తనకు నిశ్చితార్థమైన దగ్గర నుంచి రఘు నామమాత్రంగానే తనతో మాట్లాడేవాడు. స్వప్న రఘుని మొదటిసారి కలిసినప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ప్రత్యేక సంభాషణ కూడా లేదు. స్వప్న గురించి తెలుసుకోవాలని తను అసలు పెద్దగా ఆసక్తే చూపించలేదు. తనని తాను ప్రశంసించుకోవడం, గొప్పలు చెప్పుకోవడం మాత్రమే తను చేశాడు.
తను ఎంత కష్టపడితే ఇలా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడో తను చెప్పుకోవడానికి ప్రయత్నించాడు. కానీ స్వప్న మనసులో ఏముందో ఏమనుకుంటుందో తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ స్వప్న మనసులో రోహిత్ మాత్రమే ఉన్నాడు. స్వప్న కూడా రఘుని ఏదో లాంఛనప్రాయంగానే కలిసింది. కాసేపటి తర్వాత మళ్ళీ స్వప్న ఫోన్ మోగింది. ఫోన్ రఘు నుంచే. స్వప్న ఆలోచనల నుంచి తేరుకొని ఫోన్ ఎత్తే లోపలే ఫోన్ కట్ అయిపోయింది. స్వప్న మళ్ళీ తిరిగి ఫోన్ చేసింది. నీకేమైంది? ఫోన్ చేయగానే ఎందుకు తీయలేదు? అంతా ఓకేనా అనగానే స్వప్న, రఘు గారు నేను మీతో మాట్లాడాలి అనగానే రఘు, నేను పెళ్లి పనుల్లోనే ఉన్నాను, నువ్వు నాకు పదే పదే కాల్ చేయడం ఎందుకు? ఆల్రెడీ మేము విడిదింటికి బయలుదేరిపోయాం అనగానే స్వప్న, నేను చెప్పాలనుకున్న విషయం చాలా ముఖ్యమైంది. ఈ విషయం మాట్లాడడానికే మీకు ఇందాకటి నుంచి కాల్ చేస్తున్నాను. దయచేసి ఒక్క నిమిషం నా మాట వినండి, ఇది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పగానే రఘు, మేము అక్కడికి చేరుకోగానే నీతో మాట్లాడతాను, నేను విడిదింటికి రాగానే నిన్ను కలుస్తాను అని చెప్పాడు. సరే అంటూ స్వప్న వెంటనే ఫోన్ కట్ చేసేసింది. తన మనసులో ఒక ఆశాకిరణం మెరిసింది. స్వప్న తన గదిలో అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు తనకు చాలా ఇబ్బందిగా ఉంది. పెళ్లి ఊరేగింపు వచ్చేసింది. పెళ్లి కుమార్తెను తీసుకురమ్మని ఎప్పుడు పిలుస్తారో తెలీదు. రఘు ఎక్కడున్నాడో, ఇంతవరకు నన్ను కలవలేదు అనుకుంటూ స్వప్న మళ్ళీ రఘుకు ఫోన్ చేసింది. అంతలోపే రఘు లోపలికొచ్చాడు. పెళ్ళయ్యే వరకు కూడా ఆగలేవా నువ్వు? ఇక్కడికి రావడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఎవ్వరూ చూడకుండా చాలా కష్టపడొచ్చాను అనగానే స్వప్న, నన్ను క్షమించండి, చాలా ముఖ్యమైన విషయం, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది అనగానే రఘు, ఏది ఏమైనా తొందరగా చెప్పేయండి, లేదంటే ఎవరో ఒకరు వస్తారు, నాకు అస్సలు టైం లేదు, మళ్ళీ పంతులు గారు పిలుస్తారేమో అంటూ రఘు అడిగాడు. వెంటనే స్వప్న కట్నం గురించి రఘుని అడిగింది. అప్పుడు రఘు, దాని గురించి నువ్వు ఇంత ఆందోళన చెందడం ఏమిటి? మన కుటుంబాల్లో, సమాజంలో ఇదంతా సహజమే కదా. మీరు కట్నం గురించి ఇంతగా ఆలోచించే వాళ్ళైతే మీరు ముందుగానే ఎందుకు కట్నం ఇవ్వడానికి ఒప్పుకున్నారు? ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చాక కట్నం క్యాన్సిల్ చేయమని అడుగుతున్నారా? మా నాన్నగారి గురించి, మా తాతగారి గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు ఎంత చెప్పినా అంగీకరించరు. వాళ్ళకి చెప్పి ప్రయోజనం లేదు అని చెప్పగానే స్వప్న, అంటే మీ కట్నం గురించి అంతా తెలుసు, అయినా సరే మీరు కట్నం తీసుకోవడానికి ఒప్పుకున్నారా అంటూ స్వప్న ఆశ్చర్యపోయింది. వెంటనే రఘు, ఏమైంది? నాకేం సమస్య? ఇదంతా పెద్దవాళ్ల విషయం. మన కులంలో ఇదంతా మామూలే కదా. ఎలాగూ మీ నాన్న ఆర్థికంగా సంపన్నుడే, ఆయన పెద్ద డాక్టరు, ఆయనకి ఇదేం ప్రాబ్లం కాదు అన్నాడు. ఆ మాటలు విన్న స్వప్న ఆశ్చర్యంగా రఘు వైపు చూసింది. రఘు కూడా అలాంటి వాడే అని తను అస్సలు నమ్మలేకపోయింది. నేను మిమ్మల్ని నమ్మలేకపోతున్నాను. మీరు సోషల్ మీడియాలో కట్నానికి వ్యతిరేకంగా చాలా పోస్టులు చేశారు, మరి ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనగానే రఘు, స్వప్న, ఇంత చిన్న విషయాన్ని పెద్ద చెయ్యొద్దు. మా కుటుంబమే మీ కుటుంబం నుంచి బలవంతంగా కట్నం డిమాండ్ చేయడం లేదు. మీ నాన్న తన ఇష్టపూర్వకంగానే కట్నం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మన పెళ్లి గురించి మాటలు జరుగుతున్నప్పుడే ఇదంతా ఫిక్స్ అయిపోయింది. నీకు తెలియకుండా మీ నాన్నగారు ఇదంతా చేశారు అంటే అది మీ నాన్నగారి తప్పు. నా సోషల్ మీడియా అకౌంట్ చూసి, అందులో ఉన్న పోస్టులు చూసి నువ్వు పెళ్లికి ఓకే చెప్పావా అంటూ కోపంగా అన్నాడు రఘు. స్వప్న అతని మాటలు విని ఆశ్చర్యపోయింది. రఘు అలాంటి వాడని ఆమె కళ్ళు అస్సలు నమ్మలేకపోతున్నాయి. అతని మాటలకి స్వప్నకి చాలా కోపం వచ్చింది. కానీ తను తన కోపాన్ని అదుపులో పెట్టుకుంది. ఇందాకే మీ ఇంటి నుంచి మా నాన్నగారికి కాల్ వచ్చింది. కారు కావాలని అడుగుతున్నారట మీ నాన్నగారు. మీకు కారు సమస్య ఉందా? మీకు ఆల్రెడీ కారు ఉంది కదా, కాబట్టి మీరు మళ్ళీ కారు ఎందుకు అడిగారు? మీ కుటుంబం కారు డిమాండ్ చేసినట్టు మీకు అసలు తెలుసా అనగానే రఘు, అవును, నాకు అన్నీ తెలుసు, కానీ మీకే అర్థం కావడం లేదు. నీకే ఈ పెళ్లి ఇష్టం లేదులా ఉంది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా లేదా? ఇంకా రోహిత్ గురించే ఆలోచిస్తున్నావు గానా? నువ్వు ఈ పెళ్లిని తప్పించుకోవడానికి సాకులు వెతుకుతున్నట్టుగా కనిపిస్తుంది నాకు అంటూ రఘు అనుమానపు స్వరంతో అన్నాడు.
దీంతో స్వప్న కూడా కాస్త కంగారు పడింది. రఘు గారు, మీరు ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. రోహిత్ గురించి మీకు అంతా తెలుసు. ఎందుకంటే నేనే అతని గురించి మీకు అంతా చెప్పాను. మీకు నా గురించి పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. నేను అసలు కట్నానికి వ్యతిరేకిని. సొంతంగా ఒక ఎన్జిఓ కూడా నడుపుతున్నాను. నిరుపేదల కోసం సామాజిక సేవలో కూడా చాలా యాక్టివ్గా ఉంటాను. ఈ వరకట్నాన్ని నిషేధించడానికి, దానికి సంబంధించిన కేసుల కోసం కూడా నేను పోరాడుతున్నాను అనగానే రఘు, ఇక్కడ విషయాలన్నీ వేరు. స్వయంగా 30 లక్షలు డబ్బులు ఇస్తానని మీ నాన్నే అన్నారు. మేమేం మీ నాన్న దగ్గరికి రాలేదు. మీ వైపు నుంచే మొదటగా మా దగ్గరికి సంబంధం వచ్చింది. మా వైపు నుంచి ఎలాంటి చొరవ లేదు. మీకు ఇది తెలుసు. కానీ ఈ రోజు నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అనగానే స్వప్న, ఎదుటి వాళ్ల పెళ్లిలో కట్నం ఇవ్వడమే నాకు ఇష్టం ఉండదు. కానీ ఇది నా సొంత పెళ్లి. నేను దీన్ని ఎలా ఒప్పుకోగలుగుతాను? ఇది చాలా తప్పు అంటూ స్వప్న కోపంగా, మీరు మీ కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు? నా ఇంట్లో పెద్దవాళ్ళు నాతో చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే నేను ఈ పెళ్లికి అంగీకరించాల్సి వచ్చింది. కానీ మీ కుటుంబ సభ్యులు మీతో ఈ విషయం చెప్పే ఉంటారు కదా. మీరు వాళ్ళతో ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు మౌనంగా ఎందుకు ఉండాలి? ఏది ఏమైనప్పటికీ నేను చిన్ననాటి నుంచి ఇలాంటి దురాచారాలని సమాజం నుంచి తరిమేయాలనే చూస్తూ ఉన్నాను. ఒక్క విషయం వినండి, కట్నం లేకపోతే ఈ పెళ్లి జరగదు అంటే నేను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను. కట్నం అంటే నా ఉద్దేశంలో ఒకటి వరుణ్ణి కొనుక్కోవడం, లేదంటే అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురికి కావలసిన ఖర్చులన్నింటినీ ముందుగానే అబ్బాయి కుటుంబానికి ఇవ్వడం. కట్నం తీసుకున్న వ్యక్తికి తన భార్య మీద ఎలాంటి హక్కు ఉండదు. ఎందుకంటే ఇది అస్సలు బహుమతే కాదు. మీరు ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల్ని దోచుకోవడం అవుతుంది. స్వప్న కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది రఘుకి. స్వప్న కళ్ళల్లోకి చూడాలంటే కూడా భయంగా అనిపించింది. స్వప్న ఆత్మగౌరవం విషయంలో రాజీ పడదు అని తనకు అర్థమైపోయింది. ఈ పెళ్లి గనక చెడిపోతే తన కుటుంబానికి, సమాజంలో పరువు పోతుంది. అందుకే రఘు స్వప్నతో, స్వప్న, దయచేసి మీరు శాంతించండి. నా మాట వినండి. తొందరపడి ఏ నిర్ణయము తీసుకోవద్దు. నేను మా నాన్నతో మాట్లాడతాను. ఖచ్చితంగా ఆయన నా మాట వింటారు. మన పెళ్ళి నీకిష్టమైనట్టుగా కట్నం లేకుండానే జరుగుతుంది. నేను మీకు హామీ ఇస్తున్నాను అని చెప్పగానే స్వప్న, రఘు నిజంగానే అర్థం చేసుకున్నాడా అనుకుంటూ ఆశ్చర్యంగా అతని వైపు చూడడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏం పర్వాలేదు, నువ్వేమీ బాధపడొద్దు. అంతా నీకు నచ్చినట్టుగానే జరుగుతుంది. నువ్వు నా కాబోయే భార్యవి. నీ ఇష్టాయిష్టాలు నెరవేర్చడం నా బాధ్యతే కదా. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అందరూ నా కోసం వెతుకుతూ ఉండుంటారు. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను కూడా వెళతాను అంటూ రఘు ఆ గది నుంచి వెళ్ళిపోయాడు. కానీ స్వప్న మాత్రం ఇంకా కంగారు పడుతూనే ఉంది. తన జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో తన తండ్రి పెద్ద తప్పే చేసేశాడని తనకు అర్థమైపోయింది. స్వప్న తండ్రి రోహిత్తో సంబంధం క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయితో వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా తన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని ఆయన ఆలోచించాడు. రోహిత్కి దూరమైనందుకు స్వప్న చాలా బాధపడింది. తన కలలన్నీ చంపుకొని ఈ పెళ్లి ఒప్పుకుంది. తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి కొంచెం కూడా తెలుసుకోలేదు. తన తండ్రి సంతోషం కోసం ఆ నిర్ణయానికి అంగీకరించింది. రోహిత్ స్వప్నని చాలా ఇష్టపడ్డాడు. స్వప్న కూడా రోహిత్ని ఇష్టపడింది. రోహిత్తో పెళ్లి గురించి స్వప్న చాలా కలలు కంది. ఈ విషయాలన్నీ ఆలోచించుకుంటూ ఉండగానే విద్య స్వప్న గదిలోకి వచ్చింది. పంతులు గారు నిన్నే పిలుస్తున్నారు, నువ్వు రెడీగా ఉన్నావా అంటూ స్వప్న ముఖం చూస్తూ అడిగింది. అక్క, ఏడుస్తున్నావా? ఏమైంది అని విద్య అడగగానే, నువ్వు తెలుసుకున్నా ఉపయోగం ఏమీ లేదు అని మాట్లాడుతూ ఉంది స్వప్న. విద్య జనాలకు బోధించడం ఎవరికైనా సులభం అక్క, కానీ తమ సొంత విషయానికి వస్తే ఎవ్వరూ కరెక్ట్గా ఉండరు. అక్క, నువ్వు రోహిత్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావు. తను ఇంకా నీ మనసులోనే ఉన్నాడు. ఈ విషయాలన్నీ నీకు తెలుసు. నువ్వు కేవలం నాన్న కోసమే ఈ పెళ్లికి ఒప్పుకున్నావు. ఆ విషయం నాకు తెలుసు. ఈ పెళ్లిలో నువ్వు చాలా సంతోషంగా ఉంటావని నాన్న నీకు ఈ పెళ్లి ఫిక్స్ చేశాడు. కానీ నువ్వు ఈ రఘుతో ఖచ్చితంగా సంతోషంగా ఉండలేవు. ఈ రఘు పెద్ద అహంకారి. తను తన విజయాల గురించే గొప్పగా మాట్లాడతాడు. నువ్వు ఎన్ని చేసినా కూడా
నువ్వు డౌన్ టు ఎర్త్ అమ్మాయివే. నన్ను క్షమించక్క, మీరిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు అనగానే స్వప్న, విద్య నువ్వేం మాట్లాడుతున్నావు? నేను ఈ పెళ్లి నుంచి పారిపోయి రోహిత్ దగ్గరకు వెళ్ళిపోయి మన కుటుంబాన్ని వదిలేసి సిగ్గుమాలిన జీవితం గడపాలనా? వాళ్ళ కూతురు ఇలాంటి పని చేసింది అని అందరూ అమ్మా నాన్నని వేలెత్తి చూపించాలనా? ఇక ఈ తర్వాత అమ్మా నాన్న తలెత్తుకు తిరగలరా? అసలు నీకొక విషయం తెలుసా? ఇంతకుముందు మన కుటుంబాల్లో పెద్దగా చదువుకున్న వాళ్లే లేరు. తాతగారికి అంత ఆధునిక భావాలు లేక మన అత్త వాళ్ళను కూడా పెద్దగా చదువుకోనివ్వలేదు. కానీ నాన్నగారు తాతగారిని విషయంలో ఎలాగోలా ఒప్పించి నా చదువు పూర్తి చేయించారు. నాకు ఉద్యోగం వచ్చాక కూడా తాతగారికి ఆ ఉద్యోగం అస్సలు నచ్చలేదు. కానీ నాన్నగారు అందరినీ ఎదిరించి నన్ను ఒక గొప్ప లాయర్ని చేశారు. నా వల్ల నాన్నగారు తన తల్లిదండ్రులకు కూడా దూరం అయ్యారు. నేను లాయర్ అవ్వాలనుకున్నప్పుడు అందరూ నా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ నాన్నే నాకు అండగా నిలబడి నన్ను ముందుకు నడిపించారు. అందుకే ఆయన నిర్ణయానికి నేను తలవంచాల్సి వచ్చింది. నువ్వు నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు, కానీ మన కుటుంబం గురించి, నీ గురించి ఎందుకు ఆలోచించడం లేదు? అమ్మా నాన్నల సంగతి వదిలేస్తే రేపొద్దున నీ జీవితం ఏమైపోతుంది అనగానే విద్యకి కూడా కన్నీళ్ళు వచ్చాయి. అంతలో సుజాత గారు వచ్చి, మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? పంతులు గారు పిలుస్తున్నారు. ఇంత భావోద్వేగానికి గురవ్వవలసిన సమయం ఇది కాదు. అప్పగింతలకి ఇంకా సమయం ఉంది. తొందరగా బయలుదేరండి, మండపంలోకి వెళ్ళాలి అని చెప్పగానే విద్య, స్వప్న ఇద్దరూ మండపం వైపు నడిచారు. అదొక పెద్ద హాలు. అక్కడ చాలా బాగా డెకరేట్ చేసుంది. ఆ పెళ్లి వేదికను చాలా చక్కగా అలంకరించారు. అందరూ పెళ్లి కూతురు కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. మంగళ వాయిద్యాల ధ్వనులు ప్రతిధ్వనిస్తున్నాయి. మంగళ వాయిద్యాల నడుమ స్వప్న పెళ్లి మండపంలోకి అడుగు పెట్టింది. విద్య స్వప్న వైపు చూస్తూనే ఉంది. స్వప్న ముఖం పాలిపోయింది. స్టేజ్ మీద పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తప్ప అందరూ కిందకొచ్చేశారు. ఇద్దరి చేతుల్లోనూ పూలమాలలున్నాయి. రఘు అందరి దృష్టిని తప్పించుకుంటూ, నేను నాన్నతో మాట్లాడాను అంటూ మెల్లగా చెప్పాడు స్వప్నతో. ఆయన అంగీకరించారు అని చెప్పగానే స్వప్న ముఖంలో ఒక చిన్న చిరునవ్వు కనిపించింది. చిన్న పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత స్వప్న అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళడం ప్రారంభించింది. అప్పుడే రఘు తన వేళ్లను గమనించాడు. ఒక్క నిమిషం స్వప్న, నీ నిశ్చితార్థం ఉంగరం ఎడమ చేతికి కదా ఉండాలి. ఏంటిది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? వెంటనే నువ్వు ఆ ఉంగరం నీ వెడం చేతికి పెట్టుకో అనగానే స్వప్న, నా వేలికి దెబ్బ తగిలింది, నా వేలు కట్ అయింది, అందుకే ఆ వేలు నుంచి ఉంగరం తీసేశాను అనగానే, ఓ 2-3 గంటల్లో వివాహ కార్యక్రమం అంతా ముగిసిపోతుంది. ఆ 2-3 గంటలు నువ్వు ఎంత ఇబ్బంది అయినా ఆ వేలికి ఉంగరం పెట్టుకోవాలి. లేదంటే అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటారు. అది నాకు ఇష్టం లేదు అని చెప్పాడు రఘు. సరే అంటూ కుడి చేతి ఉంగరం తీసి ఎడం చేతికి పెట్టుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో అందరూ తన చుట్టూ ఉన్నారు, కానీ స్వప్న దృష్టి మాత్రం అక్కడ లేదు. ఆమె జ్ఞాపకాల్లో మునిగిపోయింది. నిశ్చితార్థం తర్వాత ఒకరోజు రోహిత్ కుటుంబ సభ్యులందరూ భోజనానికి ఇంటికొచ్చారు. అప్పుడే స్వప్న కూరగాయలు కట్ చేస్తూ ఉండగా వేలు కట్ అయింది. వెంటనే రోహిత్, ఆ ఉంగరాన్ని ఆ వేలు నుంచి తీసేయి అనగానే స్వప్న, మీ కుటుంబ సభ్యులందరూ ఏమనుకుంటారు? బయట కూర్చునే ఉన్నారు కదా, నేను ఎంగేజ్మెంట్ రింగ్ తీసేశానంటే వాళ్ళందరూ ఏదో ఒకటి అనుకుంటారు కదా. నీ బాధ కంటే ఈ నమ్మకాలన్నీ నాకు ఎక్కువ కాదు అంటూ రోహిత్ తన చేతికున్న ఉంగరం తీసి మరో వేలుకు పెట్టాడు. ఈ విషయాలన్నీ గుర్తుకు రావడంతో తనకి రోహిత్ పదే పదే గుర్తుకొస్తున్నాడు. అంతలో అప్పుడే స్వప్న ఫోన్ మోగింది. వెంటనే తను ఫోన్ ఎత్తింది. విద్య ఫోన్ చేసింది. అక్క, నువ్వు వెంటనే ఒక్కసారి బయటికి రా, ఏమీ మాట్లాడకుండా నువ్వు ముందు బయటికి రా అనగానే స్వప్న బయటకు వెళ్ళింది. విద్య స్వప్న చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళింది. రఘు తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న చోటుకొచ్చింది. ఇద్దరు రహస్యంగా నిలబడి ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నారు. అప్పుడు రఘు స్నేహితుడు, నువ్వు నీ కాబోయే భార్యతో ఎంత చక్కగా అబద్ధం చెప్పేశావు, కానీ తర్వాత ఈ విషయాలన్నీ తనకు తెలుస్తాయి కదా అని అడగగానే రఘు, పెళ్ళయ్యాక నేను తనకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎలాగోలాగా ఈ పెళ్లి జరిగిపోతే చాలు. నాన్నగారు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఒప్పుకోరు.
ఆ విషయం తెలిస్తే తను ఈ పెళ్లి ఆపించేయొచ్చు. అలా జరిగితే మా కుటుంబానికి అంత పరువు నష్టం. అందుకే నేను మా నాన్నతో మాట్లాడి కట్నం రద్దు చేయించాను అని చెప్పేశాను. స్వప్న తల్లిదండ్రులు కూడా కారివ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పాడు. ఊరికే వచ్చింది పుచ్చుకోకుండా వదిలేయడం తెలివైన వాళ్ళ పని కాదు కదా అన్నాడు రఘు. వెంటనే రఘు స్నేహితుడు, నువ్వు చాలా గొప్పవాడివి బాస్. నీ కాబోయే భార్య నువ్వు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే ఉత్తముడు అని నిన్ను భావిస్తోంది. కానీ నువ్వు ఇంత కట్నం తీసుకుంటున్నావు అని తనకు తెలియదు పాపం అనగానే, రఘు నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్లకు కూడా ఈ రోజుల్లో అడగకుండానే ఎంతెంత కట్నాలు ఇస్తున్నారో తెలుసా? నేను స్వయంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని. నాకు అసలు లెక్కైతే ఎంత కట్నం రావాలి? వీళ్ళిచ్చేది నా దృష్టిలో తక్కువే. కానీ నాకు వచ్చిన సంబంధాలన్నింటిలో అమ్మాయిలు ఎక్కువగా చదువుకోలేదు. ఈ అమ్మాయి స్వప్న బాగా చదువుకుంది. అందుకే నేను తను వదులుకోవాలని అనుకోవడం లేదు. తను ఉద్యోగం కూడా చేస్తుంది, డబ్బులు కూడా సంపాదిస్తుంది అన్నాడు. పెళ్ళయ్యాక సమాజ సేవలు కూడా మాన్పించేసి నా దారిలోకి తెచ్చుకుంటాను అన్నాడు. ఈ మాటలన్నీ విన్న స్వప్నకి మతిపోయినంత పని అయింది. స్వప్న ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. తన కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. సుజాత గారు స్వప్న దగ్గరకు వచ్చి, అమ్మా స్వప్న, నువ్వెందుకు ఏడుస్తున్నావు? మేము నీకు ఏ హాని చేయడం లేదు. దయచేసి నాతో చెప్పు. నిన్ను బాధ పెడుతున్న ఆ విషయం ఏమిటి అని అడగగానే, అమ్మా నేను నీకు అంత భారం అయిపోయానా? నా భారాన్ని ఎలాగైనా తొలగించుకోవాలని చూస్తున్నారా అని అడగగానే, మోహన్ రావు గారు, ఏం మాట్లాడుతున్నావు స్వప్న? నువ్వు తల్లిదండ్రులతో మాట్లాడే విధానం ఇదేనా అనగానే స్వప్న కోపంగా, నాన్న ఇది నేను మాట్లాడాల్సిన సమయం. నువ్వు నా మాటలు వినాలి, నాకు సమాధానం చెప్పాలి అని కోపంగా అంది. అప్పటి వరకు స్వప్న కోపంగా ఉండడం ఎవ్వరూ చూడలేదు. వెంటనే మోహన్ రావు గారు తన దగ్గరకు వచ్చి, నీ ప్రశ్న ఏంటో నాకు తెలుసు. మేము ఏం చేసినా అది నీ సంతోషం కోసమే. రఘు చాలా మంచివాడు, నువ్వు అతనితో చాలా సంతోషంగా ఉంటావు అనగానే, రోహిత్ కూడా చాలా మంచివాడు నాన్న. కానీ నువ్వు అతనితో సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేసేసావు? రోహిత్తో నా బంధం వెలకట్టలేనిది. కానీ ఇప్పుడు రఘుతో నా సంబంధాన్ని మీరు కొన్నారు. మీరు కొనుగోలు చేసిన వస్తువు ధర మీరు కొనుగోలు చేసిన ధర కంటే చాలా తక్కువ అనగానే, మోహన్ రావు గారు, ఏం మాట్లాడుతున్నావు స్వప్న? నువ్వు రోహిత్తో నీకు భవిష్యత్తు లేదు. ఈరోజు నేను నీకు సురక్షితమైన భవిష్యత్తును అందించినందుకు సంతోషిస్తున్నాను. నువ్వు నా కూతురివి, నీ సంతోషమే కదా నాకు కావాల్సింది. నీ జీవితాన్ని నేను స్వర్గంగా మార్చాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే, స్వప్న, మన విధిలో నరకం ఉంటే మనకు స్వర్గం ఎప్పటికీ లభించదు నాన్న. దాన్ని నేను ఖచ్చితంగా నమ్ముతాను అంది. ఆ మాటలు విన్న తర్వాత మోహన్ రావు గారికి మాట్లాడడానికి మాటలే రాలేదు. ఆయన గొంతు అస్సలు పెగల్లేదు. ఇది చాలా మంచి సంబంధం, నన్ను నమ్ము అనగానే, నీ కూతురు పోషణకి లెక్క కట్టి డబ్బులు వసూలు చేసే వరుడు నాకొద్దు నాన్న. నువ్వు నన్ను అంధకారంలోకి నెట్టేస్తున్నావు. ఆయన చాలా గొప్పవాడని నువ్వు చెప్తున్నావు. నా దృష్టిలో ఆయన గొప్పవాడు కానే కాదు. మీ దగ్గర కట్నం అడుక్కునే ఒక భిక్షగాడు. అతన్ని నేను భిక్షగాడనే అంటాను. స్వప్న నోరు జారడంతో అక్కడున్న ఎవ్వరికీ ఏం చెప్పాలో అర్థం కాలేదు. వెంటనే స్వప్న మేనమామ దగ్గరకొచ్చి, నువ్వు చెప్పే విషయం మాకు అర్థమైందమ్మా. కానీ ఇప్పుడు పెళ్లి కోసం అంతా సిద్ధమైపోయింది. అతిథులందరూ వచ్చేశారు. పెళ్లి ముహూర్తం దగ్గరలో ఉంది. ఈ పెళ్ళాగిపోతే మన గౌరవం అంతా పోతుంది. దయచేసి పెళ్లి చేసుకోమా అని బ్రతిమాలుతూ ఉండగానే స్వప్న తన తల్లిదండ్రుల వైపు ఆశగా చూసింది. కానీ వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడలేదు. వెంటనే స్వప్న తలదించుకొని తన కన్నీళ్లు తుడుచుకొని, మీ సంతోషం కోసమే నేను రోహిత్ని వదిలిపెట్టేశాను. ఇది నాకు చాలా చిన్న విషయం. నా జీవితం కంటే, నా గౌరవం కంటే మీ సంతోషం నాకు ముఖ్యమైంది అని చెప్పి తన గదిలోకి వెళ్ళి ఏడవడం మొదలుపెట్టింది. తను చాలా బాధను అనుభవిస్తోంది. ఈ రోజు తనకి ఎవ్వరి సపోర్టు లేదు. రఘు మంచివాడు కాదని ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ సమయంలో తను రోహిత్ని చాలా మిస్ అయ్యింది. తన ఫోన్ తీసుకొని రోహిత్కి కాల్ చేసింది. మళ్ళీ వెంటనే ఫోన్ రింగ్ అవ్వకముందే కాల్ కట్ చేసేసి
మళ్ళీ ఏడవడం ప్రారంభించింది. తను ఏడుస్తూనే రోహిత్తో ఒకరోజు జరిగిన సంభాషణ గుర్తు చేసుకోవడం ప్రారంభించింది. ఒకరోజు గుడికెళ్ళినప్పుడు స్వప్న దేవుడికి నమస్కరించి పైకి లేవగానే రోహిత్ని చూసింది. వెంటనే తన ముఖాన్ని దాచుకుని గబగబా బయటకు రావడం ప్రారంభించింది. రోహిత్ని ఎదుర్కొనే ధైర్యం తనకి లేదు. అందుకే రోహిత్ చూడకుండా తన నుంచి తప్పించుకోవాలి అని అనుకుంది. అయితే గుళ్ళో నుంచి బయటకు వస్తూనే స్వప్న రోహిత్ని ఢీకొట్టింది. అప్పుడే రోహిత్ స్వప్న ముఖం చూశాడు. స్వప్నలో ఆందోళన మొదలైంది. తనకి ఏమీ అర్థం కాలేదు. రోహిత్ తనేం ఆలోచిస్తుందో అర్థం చేసుకోగలిగాడు. రోహిత్ వెంటనే స్వప్న, నువ్వు బాగున్నావా అని అడిగాడు. రోహిత్ని కలవడం స్వప్న తండ్రికి ఇష్టం లేదు. ఒకప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు అండగా సహాయంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉండాలని ప్రమాణం చేసుకున్నారు. నాకు తెలుసు అంకుల్ ఒప్పుకోవట్లేదని. మా అమ్మ నాన్న నేను కూడా మీ నాన్న ఒప్పించడానికి చాలా ప్రయత్నించాం. ఇవన్నీ పక్కన పెడితే నువ్వెలా ఉన్నావు అనగానే స్వప్న, మన సంబంధాన్ని కాపాడుకోవడానికి నేనేమీ చేయలేకపోయాను. మీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదు. ఈ విషయాలన్నీ పక్కన పెట్టే. మన ఇద్దరం మంచి స్నేహితులం. నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను నీకు అండగా ఉంటాను. నువ్వు నాకు ఫోన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి రోహిత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. స్వప్న నిస్సహాయంగా తననే చూస్తూ ఉండిపోయింది. వాళ్ళిద్దరికీ అదే చివరి సమావేశం అయిపోయింది. ఆ విషయం గుర్తుకు రాగానే స్వప్న హఠాత్తుగా రోహిత్కి ఫోన్ చేసింది. రోహిత్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో చెప్పే ధైర్యం కూడా లేదు తనకి. ఏం చెప్పాలో అర్థం కాలేదు. స్వప్న, స్వప్న, అంతా బాగానే ఉంది కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? దయచేసి ఏడవద్దు అని చెబుతున్నా స్వప్న ఏడుపు ఆగలేదు. వెంటనే స్వప్న ఫోన్ కట్ చేసేసింది. ఆ తర్వాత విద్య, అక్క ఏడవద్దక్క, మనం ఎంత ఏడ్చినా మనకు అనుకూలంగా ఏమీ జరగదు. నీతో ఎవ్వరున్నా లేకపోయినా నీతో పాటు నేనున్నాను. నీకు అండగా నేను నిలబడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో అక్క అంటూ ఏడుస్తూ చెప్పింది విద్య. ఏం జరిగినా నేను చూసుకుంటాను అనగానే స్వప్న, మనం పారిపోయే పిరికివాళ్ళం కాదు. నేను నా కుటుంబాన్ని వదిలిపెట్టి పారిపోయేంత స్వార్థపరురాల్ని కాదు. ఏం జరిగినా నేను దాన్ని ఎదుర్కొంటాను అనగానే విద్య, మన కోసమే మనం పోరాడలేకపోతే మనం వేరే వాళ్ళ కోసం ఎదురు తిరిగి ఎలా పోరాడగలుగుతాం? ఈ రఘు గురించి నాకు అస్సలు నమ్మకం లేదు అని చెబుతూ ఉండగానే పెద్దగా ఏడుస్తూ స్వప్న సృహ కోల్పోయింది. విద్య తన్ని జాగ్రత్తగా పట్టుకుని మంచం మీద పడుకోబెట్టింది. స్వప్న కోసం అందరూ గదిలోకి వచ్చారు. విద్య కోపంగా మంచం మీద కూర్చుని తన తండ్రి వైపు కోపంగా చూస్తూ, మీరంతా ఎలాంటి మనుషులు? మీ కూతురు ఇప్పుడు కష్టాల్లో ఉంది, కానీ మీరు రోహిత్ పేరు చెప్పి చాలా రెచ్చిపోతున్నారు. కేవలం మీరే మీ కూతురు కోసం రోహిత్ని పెళ్లి సంబంధం చూశారని, అతను తను ప్రేమించిన వాడు కాదని, స్వప్న తనని ప్రేమించడం మొదలుపెట్టాక తనతో మీరు సంబంధం తెంచుకున్నారని మీరు మర్చిపోతున్నారు. ఈ రోజు మీరు చేసిన తప్పులకి స్వప్నక శిక్ష అనుభవిస్తోంది. నేను మీకు ఆల్రెడీ రఘు తన స్నేహితుడితో మాట్లాడుతున్న వీడియో చూపించాను, కానీ ఈ విషయంలో ఎలాంటి తేడా లేదు అనగానే మోహన్ రావు గారు విద్య దగ్గరకు వచ్చి, నీ తప్పేమీ లేదు, ప్లీజ్ మీ అక్కకి ఎలాంటి అన్యాయమూ జరగనివ్వను అని చెప్పగానే విద్యకి ఏమీ అర్థం కాలేదు. విద్య ఏడుస్తూనే ఉంది. స్వప్న కూడా స్పృహలోకి వచ్చింది. అప్పుడే పెళ్లి సమయం దగ్గర పడిందని పెళ్లి కూతుర్ని పిలవడానికి ఎవరో వచ్చారు. ఇద్దరూ పెళ్లి బట్టలు ధరించి బరువెక్కిన హృదయంతో కిందికి నడిచారు. స్వప్నని మండపం దగ్గర కూర్చోబెట్టారు. మధ్యలో తెర పెట్టడంతో వరుడి ముఖం తనకి సరిగ్గా కనిపించడం లేదు. స్వప్న స్పృహ లేనట్టే తోలుబొమ్మలాగా పంతులు గారు చెప్పినట్టే కార్యక్రమం అంతా చేస్తుంది. కన్యాదానం చేసిన వెంటనే స్వప్న తలపై జీలకర్ర బెల్లం పెట్టగానే స్వప్న కళ్ళల్లోంచి కన్నీళ్లు కారి వరుడి చేతి మీద పడ్డాయి. కాసేపటి తర్వాత వివాహం కూడా జరిగిపోయింది. అప్పుడు పంతులు గారు అందరినీ వధూవరులని ఆశీర్వదించమని చెప్పారు. అంతలోనే రఘు తండ్రి అక్కడికి వచ్చి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, మేం మీ కూతుర్ని కాపురానికి తీసుకెళ్ళాం. డాక్టర్ గారు, మీరు 30 లక్షలు మాత్రమే మాకు కట్నంగా ఇచ్చారు. 20 లక్షలు తిరిగిచ్చే వరకు మేం మీ అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళము. మీరు డబ్బులు అరేంజ్ చేసుకొని మాకు కబురు చేయండి. అప్పుడొచ్చి మీ అమ్మాయిని కాపురానికి తీసుకెళ్తాం. అప్పటి వరకు మీ అమ్మాయిని పుట్టింట్లోనే ఉంచుకోండి అని చెప్పగానే స్వప్న రక్తం ఉడికిపోయింది. ఆమె ఏదో చెబుతూ ఉండగానే పెళ్లికొడుకు తన చేయి పట్టుకొని మౌనంగా ఉండమని చెప్పాడు. కానీ ఈ స్పర్శ తనకు తెలిసినట్టుగా అనిపించింది.
అంతలోనే స్వప్న వాళ్ళ మావయ్య రఘుని గదిలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. స్వప్న వెంటనే తన పక్కనే ఉన్న వరుడి ముఖం చూసింది. ఆ ముఖం చూడగానే తనకు ఆశ్చర్యం, సంతోషం కలగలిపి కలిగాయి. ఎందుకంటే ఆ అబ్బాయి మరెవరో కాదు, రోహిత్. ఇదంతా ఏమిటి? పెళ్లి కొడుకు స్థానంలో ఉన్న అబ్బాయి ఎవరు? రఘు, నువ్వు రూమ్లో ఏం చేస్తున్నావు? ఆ అబ్బాయి ఇక్కడ ఎలా ఉన్నాడు అంటూ రఘు తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. నాన్న, నాకేమీ తెలీదు, ఎవరో నన్ను వెనక నుంచి కొట్టి స్పృహ లేకుండా చేశారు అని చెబుతూనే రఘు స్వప్న వైపు చూస్తూ, నీ గురించి నాకంతా తెలుసు. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే ఇలాంటివన్నీ చేశావు. నువ్వు చేసిన పనికి నేను నిన్ను విడిచిపెట్టను అనగానే రోహిత్ మాట్లాడుతూ, స్వప్న గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడొద్దు. తన గురించి తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అనగానే మోహన్ రావు గారు, బావగారు, మీరు మీ అబ్బాయిని తీసుకొని బయటకు నడవండి, ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పగానే రఘు వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు మోహన్ రావు గారు, మీరు ఇక్కడ గొడవ పడడానికి ప్రయత్నించొద్దు అంటూ ఆ వీడియో చూపించి, ఈ వీడియోని పోలీసులకు చూపిస్తే మీ ఉద్యోగం, గౌరవం అన్నీ పోతాయి. అందుకని మీరు వెంటనే మీ బ్యాగులు తీసుకొని ఇప్పటికిప్పుడే మండపం నుంచి బయలుదేరండి అని చెప్పగానే రఘు తోక ముడుచుకొని తన కుటుంబంతో పాటు బయలుదేరి వెళ్ళిపోయాడు. వెంటనే మోహన్ రావు గారు, అమ్మా స్వప్న, నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావు కదా, ఎందుకంటే నేను నీ పెళ్లికి కట్నం ఇవ్వలేదు అనగానే స్వప్న, ఇదంతా ఎలా జరిగింది నాన్న? రోహిత్ ఇక్కడికి ఎలా వచ్చాడు అనగానే మోహన్ రావు గారు, ఈ విషయం నాకు అర్థం కావడం లేదు, ఇదంతా మీ మామయ్య ద్వారానే జరిగింది అని చెప్పారు. వెంటనే స్వప్న వాళ్ళ మామయ్య మాట్లాడుతూ, నువ్వు గదిలోకి వెళ్ళిపోగానే విద్య అందరికీ ఆ వీడియో చూపించింది. ఆ వీడియో చూడగానే మా మనసంతా కలిచేసినట్టయింది. కట్నం సంగతి పక్కన పెడితే పెళ్లి తర్వాత తను నీ ఇష్టాయిష్టాలు కూడా వదిలిపెట్టేలా చేయాలని చూస్తున్నాడు. మేము ఆల్రెడీ పెళ్లి మాటలు మాట్లాడుకున్నప్పుడే తర్వాత కూడా నువ్వు నీ లా ప్రాక్టీస్ని కంటిన్యూ చేస్తావని, ఆ ఎన్జిఓని నడిపిస్తావని చెప్పాము. అయినా సరే తను నీ విషయంలో ఇలా చేశాడు అంటే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడమే మంచిది అని నేను భావించాను. అప్పుడే నా మనసులో రోహిత్ ఆలోచన వచ్చింది. నేను అతని తల్లిదండ్రులతో మాట్లాడాను. వాళ్ళు కూడా మమ్మల్ని క్షమించి పెళ్లికి అంగీకరించారు. అయితే తర్వాత రోహిత్తో మాట్లాడినప్పుడు రోహిత్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా ఆనందంగా ఒప్పుకున్నాడు. నీ సంతోషం, ఆనందం రోహిత్తోనే ఉంటుందని అందరికీ అర్థమైంది. రోహిత్ వాళ్ళ చుట్టాలిల్లు ఇక్కడికి సమీపంలోనే ఉండటంతో అతనికి ఏదో పని మీద అక్కడికి వచ్చాడు. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోకూడదని, ఈ పెళ్లి ఆగకుండా జరిపించేయాలని అప్పుడే మేము ఆయన దగ్గరకు వెళ్ళి తనని తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. మీ నాన్నగారికి రోహిత్ దగ్గరకు వెళ్ళి మాట్లాడే ధైర్యం లేదు, అందుకే నేనే వెళ్ళి రోహిత్తో మాట్లాడాను. అప్పుడు రోహిత్ కూడా అన్నాడు, నీ దగ్గర నుంచి కాల్ వచ్చిందని, ఏమీ మాట్లాడలేకపోయావని, నీ వాయిస్ వినగానే నువ్వు సంతోషంగా లేవని తనకు అర్థమైందని తనే చెప్పాడు. ఆ తర్వాత మిగతా విషయాలన్నీ స్పీడ్గా జరిగిపోయాయి. రఘుని బలవంతంగా రూమ్లో బంధించి మీ పెళ్లి చేసేసాం అని చెప్పగానే ఆ మాటలు విన్న స్వప్న కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. మీరందరూ నా కోసం ఇదంతా చేశారు అంటూ భావోద్వేగానికి లోనైంది. అప్పుడు మోహన్ రావు గారు వచ్చి రోహిత్తో, మాకు గుర్తుంది, నీకు స్వప్నతో సంబంధం కుదుర్చుకున్నప్పుడు మీరు కట్నం తీసుకోవడానికి కూడా నిరాకరించారు. కానీ నేను ఈ బహుమతిని మీకోసం సంతోషంగా ఇస్తున్నాను, దీన్ని అంగీకరించండి అంటూ 20 లక్షల చెక్కుని తన చేతిలో పెట్టాడు. అంకుల్, మీరు ఇంకా నన్ను నమ్మడం లేదా? నాకు స్వప్న మాత్రమే చాలు, ఈ బహుమతి నాకు అవసరం లేదు. మా నాన్నగారు ఆస్తిపోయి ఉండుండొచ్చు, కానీ నాలో ధైర్యం, అంకిత భావన, కృషి, పట్టుదల మాత్రం పోలేదు. మీరేం బాధపడకండి, మీ కూతురికి ఎలాంటి సమస్య ఉండదు, తనకి మా ఇంట్లో ఎలాంటి ఇబ్బంది రాదు అని చెప్పగానే మోహన్ రావు గారి కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటూ విద్య చెప్పింది. పాత విషయాలన్నీ మనసులో పెట్టుకోకండి, ఏం జరిగినా స్వప్న తప్పేమీ లేదు, జాగ్రత్తగా చూసుకోండి అంటూ సుజాత గారు చెప్పారు. స్వప్నతో కలిసి రోహిత్ ముంబై వెళ్తున్నాడు. అప్పుడు రోహిత్, మా బాబాయ్ ఆస్తంతా తన పేరు మీదకు మార్చుకున్నాడు, అయితే ముంబైలో ఉన్న ఇల్లు తన పేరు మీదే ఉంది,
కాబట్టి వాళ్ళందరూ కుటుంబంతో సహా అక్కడే నివసిస్తున్నారు అని చెప్పాడు. కాసేపు కారులో నిశ్శబ్దం ఆవరించింది. పెళ్ళైన తర్వాత స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ పెళ్ళాన్ని తన ఇంటికి తీసుకెళ్లే పెళ్లి కొడుకుని ఈ ప్రపంచంలో నేనే అయి ఉండొచ్చు అంటూ రోహిత్ అన్నాడు. స్వప్న కిటికీ వైపు చూస్తూ మెల్లగా నవ్వింది. ఈ రోజు తన పెళ్లి తను కోరుకున్న వాడితో అయిందన్న విషయం తను ఇప్పటికీ నమ్మలేకపోతుంది. స్వప్న ముఖంలో రిలాక్స్డ్ ఫీలింగ్ కనిపించింది. వెంటనే రోహిత్తో, ఇవాళ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇదంతా ఎలా జరిగింది అని అడిగినప్పుడు, రోహిత్, నా పుస్తకాల్లో కొన్నింటిని మా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంచాను. ఈ ఊరు నుంచి షిఫ్ట్ అయి వెళ్ళిపోయేటప్పుడు వాటిని తీసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. అవన్నీ కారులో ఉన్నాయిలే, వచ్చే వారం నాకు ఇంటర్వ్యూ ఉంది అని చెప్పగానే స్వప్న, ఏం ఇంటర్వ్యూ అది, దేని గురించి అని అడిగింది. అప్పుడు రోహిత్, నేను యూపీఎస్సీ మెయిన్స్ క్లియర్ చేశాను, ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ ఉంది అని చెప్పగానే, నువ్వు యూపీఎస్సీ పాస్ అయ్యావా అని అడిగింది స్వప్న. నా కాబోయే భార్య కోరిక తీర్చడం నా బాధ్యత కదా అన్నాడు రోహిత్. స్వప్న ఆ మాటలకి భావోద్వేగానికి గురైంది. స్వప్నే ఇంతకుముందు తనని కలెక్టర్ అవ్వాలని కోరుకుంది. ఆ తర్వాత రోహిత్, స్వప్న ముంబైలో తమ ఇంటికి చేరుకున్నారు. అక్కడ రోహిత్ తల్లిదండ్రులు స్వప్నకి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. మరుసటి రోజు వార్తాపత్రికలో ఐఏఎస్ అధికారి రఘు వివాహం కట్నం కారణంగా ఆగిపోయిందని వార్తలు ప్రచురితమయ్యాయి. తర్వాత వారం రోహిత్ ఇంటర్వ్యూ జరిగింది. యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి రోహిత్ ఐఏఎస్ అధికారి అయినందుకు చాలా సంతోషించారు అందరూ. ఆ రోజు స్వప్నతో, రోహిత్, నీ విధిలో ఏముందో చూడు, నువ్వు ప్రభుత్వ ఉద్యోగం చేసే భర్తను పొందావు, నీ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది అనగానే స్వప్న, లేదు లేదు, మన పెళ్ళయ్యేటప్పటికే నువ్వు ప్రభుత్వ అధికారివి, నువ్వు ఆల్రెడీ ఎగ్జామ్ క్లియర్ చేసేసావు అని చెప్పగానే, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న భర్త నీ జాతకంలో ఉన్నాడనుకుంటా అంటూ స్వప్న, రోహిత్ ఇద్దరూ నవ్వడం ప్రారంభించారు. రోహిత్ ఐఏఎస్ అధికారిగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. స్వప్న కూడా పెద్ద లాయర్గా సమాజానికి సేవ చేస్తుంది. ఇద్దరూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి.